వరుసగా రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ టు కాంగ్రెస్లోకి జంపు కొట్టినటువంటి వ్యక్తి ఇలా ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసి చెప్తున్నాడు. ఇక పోచారంకి సంబంధించిన వీడియో ఒకసారి ఉత్తగా విన్నరు అదుర్రి. నేను ఆల్రెడీ చెప్పిన మ్యాటరే ఉంటుంది కానీ ఒకసారి వినోరి అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా? మాకే సీనియర్ ఎమ్మెల్యే అంటే నేను నిన్న కూడా ఎమ్మెల్యే కాలేదు వల్ల సీఎం గారికి 20 సార్లు చెప్పిన. సీఎం గారికి 20 సార్లు చెప్పిన అంటుండు. ఆయన ఫోన్లు అవతల ఫోన్లు ఉన్నాయని ఆయనేమో సార్ మీరేం బాధపడకూరి సీఎం గారికి చెప్తా అంటే సీఎంకి 20 సార్లు చెప్పినా గాయనే పట్టించుకుంటలేడు. ఇక నువ్వేం చెప్తాను అంటున్నాను పోచారం. ఏం చెప్పాలి? ఏం ప్రభుత్వం, ఎక్కడ ప్రభుత్వం? పాపం అన్న మాట్లాడిన మాట ఓబాబా అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి నాకు. ఓబాబా కాంగ్రెస్ వాళ్ళమే అన్నట్టున్నది ఇప్పుడు కథ. కాంగ్రెస్ వాళ్ళమే నిధులు ఇర్రే, మీకే ఓటు వేసినమే, మీకే ఓటు వేయించినమే అన్నట్టుంది ఇప్పుడు పరిస్థితి. మా ఉదయం చేస్తాడు నెక్స్ట్ ఒక వీడియో మీకు వినిపిస్తా. నేనేమో ఎందుగా అంటే మొండిగా ఒక ఇంతకెళ్ళి అడుగు బయట పెట్టేటప్పుడు ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దానిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను. ఏది కాదు చేయాలంటే చేసిన పూటలు లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 1 గంట లేపుతుంటున్నాను నేను. అది ఎమ్మెల్యే ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పండుగ చేస్తామండి, ఫోన్ లేపండి మజాకు చేస్తామా తమాషగా చేస్తామా ఏమన్నా? అందరిలా కూడా కాదు కదా. నేను నాకు స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకంటే ఇంకా ఈ రాజకీయం పాడైపోతుంది, దరిద్ర రాజకీయం. నా నిర్ణయం వేరే ఉండే. నా నిర్ణయానికి ఇలా ఏమైతే నైట్ అయితే ఏముందండి, జంగల్లో ఉన్నాం, జంగల్లో వండుకుంటాము, కూడా చంపుతాం బతుకుతాం. ఏముంది అంతకనే మీకు ఒకనాడు వచ్చినా కూడా వస్తాం, ఒకనాడు పోయేది ఒకరే పోతాం. ఇంకేమున్నది ఎప్పుడో పోయేది. అట్లా మాట్లాడండి కానీ ఇక 3 నిమిషాల వీడియో అది. అట్లా నా నిర్ణయం ఖచ్చితంగా ఉంటుంది అంటుండు పోచారం శ్రీనివాస్ రెడ్డి. సీనన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అంత మంచిగా చూసుకుంటే అలా మోసం చేసి కాంగ్రెస్లోకి పోతివి. వీళ్ళకి కష్టం ఎందుకన్నా నీకు? అదే బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఒక్కటే ఒక మాట కేసీఆర్ చెప్తే నీ పని అయిపోతుంది.